నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. సంక్రాంతి కనుమ వైభవంపై అవధాని మదిలో మెదిలిన భావనకు అక్షరూపం కల్పించి పద్య కవితగా మలిచారు. నలుదిక్కుల వాస్తవ వార్త సేకరణతో ప్రజల చేతిలో వజ్రాయుధమైన ఫోర్ సైడ్స్ టీవీ ప్రేక్షకులకు యాజమాన్యానికి ఆయన పద్య రూపంలోనే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అవధాని కోట రాజశేఖర్తో మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ ముఖాముఖి. ఈ మకర సంక్రమణం తర్వాతనే ఫోర్ సైడ్స్ టీవీ ప్రారంభం అవుతూ ఉన్నది. ఈ టీవీ ద్వారా అందరికీ కూడా అనేక విషయాలు తెలుస్తాయి అని, అందరూ కూడా ఈ ఫోర్ సైడ్స్ టీవీ ఛానల్ని ఆదరిస్తారు అని, ఇది దినదినాభివృద్ధి చెందాలి, శాశ్వతంగా కీర్తిని సంపాదించుకోవాలి అని ఆశిస్తూ టీవీ ఛానల్ వారికి కూడా ఒక శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. ఫోర్ సైడ్స్ టీవీ ఛానల్కి కూడా మకర సంక్రాంతి శుభవేళ మహితరీతి నూతన ప్రారంభమున వెల్గుచున్న టీవీ నాలుగు దిక్కుల వ్యాపించి నవతమించి దినదిన ప్రవర్ధమానమై దివ్యమగుచో నిలిచి అందరి మనసుల గెలుచుగాక, నిలిచి అందరి మనసుల గెలుచుగాక. సనాతన సంప్రదాయాలకు సంస్కృతికి ఆలవాలం సంక్రాంతి. సంక్రాంతి పండుగ అంటేనే సనాతన వైభవాన్ని అందరూ కూడా గుర్తు చేసుకునే ఒక సందర్భం, ఒక విశేషం. ఎంతో ఆనందకరమైన సంక్రాంతిలో విశ్రాంత సంస్కృత ఉపన్యాసకులు అవధాని కోట రాజశేఖర్ గారి మదిలో ఎన్నో వర్ణనలు మెదిలాయి. ఆ వర్ణనలకు అక్షర రూపం కల్పించారు. ఆ అక్షర రూపాన్ని ఈరోజు వారి మాటల్లోనే పద్యంలో గానం చేస్తున్నారు. సంక్రాంతి వైభవాన్ని వివరిస్తూ మీరు వర్ణన ఈరోజు మీరు పద్య రూపంలో ప్రేక్షకులకు అందిస్తున్నారు. సంతోషం. చాలా ఈ సంక్రాంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఇలాంటి ఆణిముత్యమైన అవధానిగా మీరు మీ రచనలోనే ఒక ఆణిముత్యాన్ని ప్రేక్షకుల ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి. అందరికీ మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ మకర సంక్రమణం తర్వాతనే ఫోర్ సైడ్స్ టీవీ ప్రారంభం అవుతూ ఉన్నది. ఈ టీవీ ద్వారా అందరికీ కూడా అనేక విషయాలు తెలుస్తాయి అని, అందరూ కూడా ఈ ఫోర్ సైడ్స్ టీవీ ఛానల్ని ఆదరిస్తారు అని, ఇది దినదినాభివృద్ధి చెందాలి, శాశ్వతంగా కీర్తిని సంపాదించుకోవాలి అని ఆశిస్తూ ఇప్పుడు సంక్రాంతి విషయం ప్రస్తావన చేస్తూ ఉన్నారు కాబట్టి, ఈ సంక్రాంతి పండుగ ఆంధ్రదేశంలో మరి ఇప్పుడు ఉన్నటువంటి ఉభయ రాష్ట్రాల్లో కూడా గొప్పగా జరుపుకుంటారు. భారతదేశం అంతటా కూడా జరుపుకుంటారు. ఈ సంక్రాంతిలో ఉండేటువంటి విశేషాలు అన్నీ ఇన్ని కావు. మరి గొబ్బెమ్మల్ని ఉదయాన్నే ముగ్గుల్లో అలంకరించి చక్కగా మహిళలందరూ కూడా ఆనందిస్తూ ఉంటారు. రంగవల్లుల్ని అనేక రంగులతో తీర్చిదిద్దుతూ ఉంటారు. మరి పెద్ద పండుగ అనేటువంటి పేరుతో, తమిళనాడులో అయితే పొంగల్ పండుగ అనేటువంటి పేరుతో ఈ సంక్రాంతి పండుగ వ్యవహరించబడుతూ ఉంది. మరి పెద్దలకు, పితృదేవతలకు ముఖ్యంగా ఈ సంక్రాంతి సందర్భంలో మరి ఆ తర్పణం విడుచుకోవడము, వారిని స్మరించుకోవడము. అవధాని కోట రాజశేఖర్ విశ్రాంత సంస్కృతోపన్యాసకులు, బాలకాండ పద్యానువాదకులు, సుందరకాండ శ్లోక పారాయణ ఆడియోకర్త, పడుగుపాడు, కోవూరు, నెల్లూరు జిల్లా. ధన్యవాదాలు సార్. ఇక్కడ మనం చూసినట్టయితే ఎంతో సుందరమైన పదాలతో, వినసొంపైన వాక్యాలతో
సంక్రాంతి సంబరాన్ని ఈ పద్య రూపంలో మనం అందుకోవడం జరిగింది. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, 4 సైడ్ టీవీ, నెల్లూరు.